ఈరోజు దానిలో కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాం. ఈరోజు 3 విషయాలను నేను మీకు వీటిలో చూపించాలని ఆశపడుతున్నాను. పునరుద్ధాన బలం అంటే అది మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి. మొదటిగా పునరుద్ధాన బలం అనేటువంటిది మనకి పాపం మీద జయాన్ని ఇస్తుంది. పునరుద్ధాన బలం అనేది పాపం మీద జయాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. యేసుక్రీస్తు వారి ద్వారా నూతనమైన జీవం మనకు అప్పగించబడుతుంది. 4-5 వచనాలు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా నూతనమైన జీవితం మనకి అప్పగించబడుతుంది. ఇంకొన్ని వచనాలు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. క్రీస్తు నందున్న ఎడల వాడు ఎలాంటి సృష్టి అట? నూతన సృష్టి. ఎస్, మనం నూతనమైనటువంటి సృష్టిలోనికి వెళ్ళాలని ప్రయత్నించే వారిగా ఉన్నాం, కానీ మనం ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నామని వాక్యం మనకు చెప్తుంది. దేవుని వాక్యం మనతో చెప్పే విషయాలను మనం అర్థం చేసుకుందాం. నేను నూతన సృష్టిగా ఉన్నాను. ఎలా? కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తు యందు ఉన్నావా? వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఒక న్యూ క్రియేషన్ అని చెప్తుంది. పాతవన్నీ కూడా గతించిపోయాయి, సమస్తము కూడా క్రొత్తగా మారాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ద పవర్ at work in us is the same that raised Jesus Christ. ఆయన యందు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని మనం ఇక్కడ చదువుతున్నాం. ఏదైతే యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపిందో అదే శక్తిని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దానికంటే చౌకబారు శక్తి కాదు దేవుడు మనకిస్తుంది. ఆయన కలిగిన శక్తి వేరు, మనం కలిగిన శక్తి వేరు అని అనేటువంటి విధానంలో బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు క్రీస్తుతోటి వారసులుగా ఉన్నారు. నా ఆస్తిలో నుంచి ఆయనకి ఎంత ఇస్తాను మీకు కూడా అంతే ఇస్తాను. ఆయన నరుడిగా ఎలాగైతే ఒక భాగాన్ని పొందుతున్నాడో నువ్వు కూడా అలాంటి భాగాన్ని పొందుతున్నావు. సేమ్ పవర్ ఏదైతే ఆయనను లేపి ఉన్నదో అదే శక్తిని నువ్వు కూడా కలిగి ఉంటున్నావు అని వాక్యం మనకు చెప్తుంది. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? ఈరోజు మనం శక్తిని కలిగి ఉన్నాము అనేది దాని అర్థం ఏమై ఉంటుంది? ఈరోజు మనలో చాలామంది మన యొక్క పాప మచ్చలు కడుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఎవ్రీడే ఆ పాపం యొక్క పోరాటంలో మనం ఇంకా
వీక్గా, బలహీనులంగా భావించుకుంటూ దానిలోంచి ఇంకెలా బయటపడాలా అని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కొంతకాలం బాగుంటాం, కొంతకాలం మరలా వెనక్కి తగ్గిపోతూ ఉంటాం. దీంతో మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కానీ నిజానికి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా వీటన్నిటి మీద జయాన్ని పొంది ఉన్నాము అని వాక్యం మనం చెప్తున్నప్పుడు ఆ సత్యాన్ని మనం గుర్తించడం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిని రక్షించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తికి మార్పును తీసుకొని వస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు చాలా మనుషులు మార్పునకు గురవుతున్నారు, మనలాగానే కదా. అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, లక్షణాల్లో నుంచి, వ్యక్తిత్వాల్లో నుంచి దేవుడు వారిని అందరినీ కూడా కాపాడుతూ బయట తీసుకొని వస్తున్నాడు. బట్ ద గాస్పెల్ డస్ నాట్ జస్ట్ చేంజ్ పర్సన్. ఒట్టిగా ఆ వ్యక్తిని ఆ యొక్క వ్యక్తిత్వంలోంచి మార్పును తీసుకొని రావడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది. మనమందరం కూడా మన పాపాల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే క్రీస్తు వలన మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఇంతకు ముందున్నటువంటి జీవితం, ఇప్పుడున్నటువంటి జీవితం రెండు ఒకటే అని నువ్వు భ్రమపడడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. మన ఆత్మీయమైనటువంటి స్థితి మరణించినటువంటి స్టేజ్లో ఉంది. కానీ ఇప్పుడు నీవు బ్రతికి ఉన్నావు, జీవిస్తున్నావు. యేసుక్రీస్తు వలన మనము మరలా రివైవ్ చేయబడ్డాం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తికి, బ్రతికున్నటువంటి వ్యక్తికి తేడా లేదా? తేడా ఉంది కదా. బ్రతికున్నవాడు ఒక చోటని ఉండిపోతాడా? ఉండడు కదా. మరి మనం యేసునందు విశ్వాసం ఉంచక ముందు ఒకే రకంగా, తరువాత ఒకే రకంగా ఉన్నాము అని అంటే మార్పు ఎక్కడుందని అర్థం? మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం, బ్రతికి ఉన్నాం. ఆయన బ్రతికినప్పుడు, తిరిగి లేపబడినప్పుడు సమాధిలో కూర్చోలేదు, ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చేసాడు. సో టుడే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, ఒక బాండేజ్లోనే ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవడం లేదు. ఒక బానిసవుగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశపడడం లేదు. అది ఏదైనా బానిసత్వం కావచ్చు, అది ఎటువంటిదైనా, వాట్ ఎవర్ ది అడిక్షన్, ప్రతి అడిక్షన్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ప్రతి బాండేజ్లో నుంచి, ప్రతి అలవాటు, ద బ్యాడ్ హ్యాబిట్ దట్ యూ బీన్ స్ట్రగ్లింగ్ విత్, దేవుడు దానిలో నుంచి బయటికి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత ఎప్పుడో కాదు, యూ హ్యావ్ దట్ పవర్ రైట్ నౌ. ప్రపంచం అంతా నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేస్తావు, నోట్లో నువ్వు చెప్తే జరుగుతుంది, మాటల్లోనే శక్తి ఉంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే మేనిఫెస్ట్ అవుతుందని చెప్పుకుంటూ ఉంటే మనం దాని మీద ఆధారపడడం లేదు. మనం యేసును లేపినటువంటి అదే శక్తి మీద మనం ఆధారపడుతున్నాం. అదే శక్తిని దేవుడు నా కోసం ఇచ్చి ఉన్నాడు. ఐ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ఫేసింగ్. ప్రతి అడిక్షన్ నేను ఫేస్ చేస్తున్నటువంటి దాన్ని నేను ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి బాండేజ్ని నేను ఓవర్కమ్ చేయొచ్చు బై ద పవర్ ఆఫ్ ద లార్డ్, బై ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నన్ను బట్టి కాదు ఇది, అది మనకి చాలా అందుబాటులోకి దేవుడు దాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. వీ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్, దేవా దీని నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. బై ద పవర్ దట్ రైజ్డ్ యూ ఫ్రమ్ ద డెత్, సేమ్ పవర్ ఇస్ విత్ మీ. ఐఎమ్ నో లాంగర్ అ బాండేజ్. కట్టి పెట్టబడినది కాదు. ఒక చిన్న ఏనుగుని తీసుకొని ఆ చిన్న ఏనుగుకి ఒక తాడు కట్టి ఒకదానికి కట్టేశారట, ఒక చెట్టుకి. చిన్న ఏనుగు కదా, ప్రయత్నించింది బానే, కానీ తాడు బలంగా ఉంది, బయటికి వెళ్ళలేకపోయింది. ఆ చిన్న ఏనుగు కాస్త పెరుగుతుంది, కానీ దానికి ఉన్నటువంటి తాడు ఎక్కడి వరకైతే తను పోనించిందో అంతవరకే తిరుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న ఏనుగు కాస్త బాగా పెద్ద ఏనుగైంది, తాడు మాత్రం అదే, తాడు మారలా. కానీ ఇది మాత్రం ఆ తాడు కట్టేస్తే అక్కడే తిరుగుతుంది. ఈ పెద్ద ఏనుగు దాని నుంచి బయటికి రావడానికి క్షణం పట్టదు. కానీ చిన్నప్పటి నుంచి పెరిగింది కదా, అది అనుకుంటుందంట, అప్పుడు చాలా ప్రయత్నించా, అది నా వల్ల కాల, ఇప్పుడు కూడా నా వల్ల కాదు, కాబట్టి అది కట్టగానే అక్కడే కూర్చుంటుందంట. మనం కూడా మన వెనుక చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా ప్రయత్నించా, చాలా మంది దగ్గరికి వెళ్ళా, చాలా సలహాలు తీసుకున్నా, చాలా ప్రయత్నాలే చేశాను, ఏది ఫలించలేదు. కాబట్టి క్రొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నాను అంటావు. కానీ దేవుడు నిన్ను ఎదిగింప చేస్తున్నాడు. చచ్చిన స్టేజ్లో నుంచి దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాండేజ్ నీ మీద ఎట్లాంటి ప్రభావం చూపించడానికి దానికి వీలు లేదు.
అన్న విషయం మనం మర్చిపోతుంటాం. ఈరోజు దాన్ని మర్చిపోకండి. దేవుడు నీ కోసం సమస్తాన్ని చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఏ శాపానికి నీ మీద ఆధిపత్యం లేదు, ఏ రోగానికి నీ మీద ఆధిపత్యం లేదు, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు, అది ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్. నీ లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నీ జీవితం మార్పు పొందినటువంటి జీవితంగా ఉంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ డిడ్ టు యూ. అది ఆయన కార్యం, నీ కార్యం కాదు. నీకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం యొక్క శక్తి ఎలాంటిదో నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. నువ్వు ఒక కలెక్టర్ అయ్యావు అనుకోండి, ఆ కలెక్టర్గా నిన్ను అక్కడ నియమించినటువంటి ముందు రోజు వరకు నువ్వు అక్కడ ఎవరికన్నా ఏదైనా మాట చెప్పి నువ్వు ఇది పని చేయమంటే చేస్తారా? చేయరు. ఈరోజు నువ్వు కలెక్టర్గా నియామకం పొందితే ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చి, ఇదిగో ఎక్కడికి వెళ్ళి ఆ పని చేయండి, ఆ పని జరిగించండి అని చెప్పగానే వెంటనే పని జరుగుతుంది. ఎందుకని? మనిషి మారలేదే, మనిషి యొక్క శక్తి ఏం మారలేదే. మనిషికి ఇవ్వబడినటువంటి అధికారం ఉంది చూడండి, ఆ అధికారం ఆ రోజు అది ప్రదర్శితం అవుతుంది. నీకు నాకు కూడా దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. తను కలిగినటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ ఎనీమోర్. ఇట్స్ అబౌట్ వాట్ గాడ్ డిడ్ టు యూ అండ్ హూ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ. నువ్వు నాకు చెందినటువంటి వ్యక్తివి, నువ్వు నా కుమారుడివి. ఈ మాటలు ఏదో బాగుంటాయి కదా అని అనుకోకండి. ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారం ఇది. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఆయన అంగీకరించిన నీకు నాకు ఎట్లాంటి భేదం లేకుండా, కులమత భేదాలు ఏవి కూడా లేకుండా, వర్గ భేదాలు ఏవి లేకుండా ఆయన మనకు అధికారాన్ని అనుగ్రహించున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ బట్టి, నువ్వు ఎట్లాంటి పాపి అన్నదాన్ని బట్టి కొలతలు వేసుకుంటూ దేవుడికి ఇవ్వలేదు, దాన్ని అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి నేను నా పాపాన్ని జయించగలుగుతున్నాను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పారు, ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఈజ్ ద పవర్ టు లవ్ వాట్ వీ వన్స్ హేటెడ్ అండ్ టు హేట్ వాట్ వీ వన్స్ లవ్డ్. ఆయన ఏమంటున్నాడంటే, పునరుద్ధానం యొక్క శక్తి ఏంటంటే, నువ్వు ఇది వరకు ఏదైతే ఇష్టపడ్డావో వాటిని ద్వేషించగలగడం, ఇదివరకు వేటినైతే నువ్వు ద్వేషించావో వాటిని ఇష్టపడగలగడం సాధ్యమవుతుంది అని. నువ్వు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే, అంటే ఆయనను నువ్వు వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఇదివరకు నీకు ప్రియంగా ఉన్న సమస్తము కూడా హేట్ చేయడం, దాన్ని ద్వేషించడం, దాని నుంచి వైదొలగడం నీకు సాధ్యమవుతుంది. అదే ఇదివరకు నీకు పడనటువంటి విషయాలు, ద్వేషించే విషయాలు, అసలు కుదరదు అనుకునేటువంటి విషయాలు, వాటన్నిటిని దేవుడు సాధ్యపరుస్తున్నాడు. చరిత్రలో అగస్టిన్ గారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన వేశ్యలతో సాంగత్యం చేస్తూ తనకి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళ తల్లి చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తనని రక్షించుకున్నాడు. అయితే ఆయన అప్పటి వరకు కూడా ఒక ఆమెతో లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంటాడు. ఎటువంటి వివాహ బంధం లేకుండా తనతో కలిసి జీవిస్తూ ఉండేటువంటి వ్యక్తి యేసును నమ్ముకున్న తర్వాత వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేస్తాడు. అంటే అది కమిట్మెంట్తో కూడినటువంటిది కాదు, తన శరీర వాంఛలను తెచ్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి పని. కానీ ఆమెకు దూరంగా ఉండిపోతాడు. ఒకరోజు ఆమె ఆయన కలుసుకోవడానికి వస్తుందట. జస్ట్ అలా మార్కెట్లో ఎదురు పడుతుంది. ఇదిగో నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుందంట ఆవిడ. నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుందంట ఆవిడ. ఆయన అంటాడంట, నేను కాదు కదా. నీకు తెలిసినటువంటి నేను కాదు. ఇది వరకు నేను నమ్మినటువంటివి, ఇది వరకు నేను ఏదైతే ఆకర్షించబడ్డానో, ఏదైతే నేను లేకుండా జీవించలేని అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఆ మనిషిని కాదు అని చక్కగా ముందుకెళ్ళిపోయాడట. ఏదైతే ఇంతకుముందు నిన్ను ఆకర్షిస్తుందో, ఏదైతే ఇదిగో అటువైపు వెళితే నేను పడిపోతానేమో, ఇటువైపు వెళితే నేను పడిపోతానేమో, అది చూస్తే నేను అలా అయిపోతానేమో, ఇక్కడ వాళ్ళతో కలిస్తే ఎలా అయిపోతానేమో, భయపడుతూ జీవించేటువంటి ఆ జీవితం కాదు ఒక క్రైస్తవ జీవితం అనేది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు అధికారంగా
తను అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుని యొక్క సొంతం అవుతుంది అన్నటువంటి ఆ బలంతో అడుగు పెడుతున్నాడు. ఆయన తరపున మనం రాయబారులంగా ఉన్నాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అది మన కోసం కాదులే, బాగుంది కదా, పౌలు లాంటి వాళ్ళ కోసం అది అని అనుకోవడానికి కాదు వాక్యం మనకు రాయబడింది. అని అంటున్నాడు, పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో ఇట్. నీ పాపం నుంచి విడుదలను కలిగిస్తుంది. బైబిల్లో మనం మగ్దలేని మరియ గురించి చదువుతాం. మరియ గురించి మనం చదువుతున్నప్పుడు ఒక ఆవిడ దురాత్మల చేత పట్టబడినటువంటి మరియను గురించి మనం చదువుతాం. పాపముతో నలిగిపోయినటువంటి మరియను గురించి మనం చదువుతాం. ఈ మగ్దలేని మరియ తృణీకరించబడినటువంటి వ్యక్తిగా, సమాజంలో ఎటువంటి సరి అయినటువంటి స్తోమత, ఒక పొజిషన్ లేనటువంటి స్త్రీగా, తృణీకారం పొందినటువంటి స్త్రీగా ఉన్నప్పుడు ఆవిడ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయనకు తన జీవితాన్ని సమర్పించుకోవడాన్ని మనం చూస్తాం. దాని తర్వాత దేవుడు ఆమెను ఏం చేశాడండి? నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఎదుగుతూ ఉండు, ఏదో ఒక సమయంలో నేను కూడా నిన్ను వాడుకుంటాను అని చెప్పాడా? ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన యొద్దకు వచ్చినటువంటి ఆవిడకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం ఏంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి యేసు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం ఆవిడని చూస్తాం. మొట్టమొదటిగా మాట్లాడడమే కాదు, ఆయన లేచి ఉన్నాడు అనే ఆ వార్తను భూమి మీద ప్రజలతో పంచుకోవడానికి మొదటిగా ఆయన పంపినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. నాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. నువ్వు అపొస్తలుల్లో ఒకళ్ళవ కాదు, నేను నిన్ను పిలవలేదు అని దేవుడేం పక్కన పెట్టలేదు. దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు. మగ్దలేని మరియ యొక్క జీవితంలో దేవుడు తన యొక్క పునరుద్ధాన బలాన్ని ప్రకటించినప్పుడు ఆవిడ వెళ్ళి, ఇదిగో మన దేవుడు, మన ప్రభువు, ఆయన బ్రతికి ఉన్నాడు అని చెప్తే అది ఎంత గొప్ప సువార్త, ఎంత గొప్ప సువార్త. ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి విషయం మగ్దలేని మరియ కంటే ముందుగానే కొంతమందికి తెలుసు. కానీ వాళ్ళు డబ్బుకి అమ్ముడుపోయారు. అక్కడ కావాలన్నటువంటి వాళ్ళు. ఆ యొక్క పునరుద్ధాన బలాన్ని పొందింది మాత్రం మరియా. మరియా అని ఆయన పిలిస్తే తన యొక్క జీవితం ఒక్కసారిగా పునరుద్ధానాన్ని పొందింది, మార్పు నొందింది. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు అర్థం చేసుకోండి, ఆయన నీవు ఉన్నట్టుగానే ఆయన నిన్ను పిలవడం లేదు. అక్కడ తనలాగా మార్చుకుంటున్నాడు ఆయన. అక్కడికక్కడే తన జీవితంలోనికి, మన జీవితంలోనికి ఆయన తన కార్యాలను ప్రారంభిస్తున్నాడు. ఏమాత్రం దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఆయన వాక్యం ఎదుటికి వెళదాం. మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుందాం. దేవా, నువ్వు అనుగ్రహించినటువంటి శక్తిని నేను ఏమాత్రం తక్కువ చేసి చూడకుండా సహాయం చేయండి. నీకు ఈరోజు దేని నుంచి అయినా ఫ్రీడమ్ కావాలా? దేవుడు నీకు ఫ్రీడమ్ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాంప్రమైజ్ అయిపోయినటువంటి జీవితాల్లో మనం జీవిస్తుంటే, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, అనేకమైనటువంటి చెడు అలవాట్లలో, చెడు సంబంధ బాంధవ్యాల్లో, అడిక్షన్స్లో మనం ఉన్నట్టయితే ఆయన అంటున్నాడు, ఐ యామ్ హియర్ టు గివ్ యూ ఫ్రీడమ్. నీకు నువ్వుగా లేవు, నువ్వు దాన్ని ఫైట్ చేయాల్సినటువంటి అవసరం నా బలంతో చేస్తావు, నీకు నువ్వుగా కాదు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, ఐఎమ్ హియర్ టు గ్రో యూ. ప్రభువా, ఇది నాన్న నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. పునరుద్ధానపు శక్తిని కలిగినటువంటి వారిగా మేము ఉన్నామని నీ యొక్క వాక్యం బోధిస్తుంది. ఇదిగో, మీరు ఎటువంటి శక్తి చేత మరణములో నుంచి లేపబడ్డారో మేము అదే ఆత్మ ద్వారా లేపబడుచున్నాము అని వాక్యం మాకు బోధిస్తుంది. మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా ఉన్నాము. ప్రతి దాని మీద జయ జీవితాన్ని కలిగి జీవించగలుగుతాము నీ వాక్యం మాకు బోధిస్తుంది. ఈ రోజున ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన అధికారం చొప్పున ప్రతి విధమైనటువంటి ఇదిగో బందీలుగా ఉన్న ప్రతి దానిలోంచి ప్రతి సంఖ్యలను యేసు నామములో త్రెంచి వేస్తున్నాం ప్రభువా. There is nothing that can hold us back anymore. ఇదిగో ప్రభువా, నీ యొక్క నామంలో ముందుకు సాగడానికి మీరు మా కృప చూపించి నడిపించండి.
ఈరోజు ఎవరైతే శ్రమల్లో గుండా వెళుతూ ఉన్నారో, ఇదిగో కష్టాలలో గుండా ఏ మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నారో, ప్రభువా వారికి ఆదరణ కలుగును గాక. ఇదిగో దానిలో నుంచి ముందుకు సాగడానికి ధైర్యం కలుగును గాక. ఇదిగో ప్రభువా వారు పటిష్టముతోటి ముందుకు సాగడానికి వారిని మీరు ఓదార్చి నడిపించండి ప్రభువా. వారు ఒంటరిగా లేరు, మీరు వారితో పాటుగా వారి యొక్క కష్టంలో నిలబడి ఉన్నారు. వారితో పాటుగా యు ఆర్ గోయింగ్ త్రూ విత్ దట్ లార్డ్. ఆదరించబడడానికి సహాయం చేయండి. ఈ రోజు నీ యొక్క మాటను ప్రకటించడానికి ఎవరైతే సిగ్గుపడుతూ ఉన్నారో, ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో, ఇదిగో భయాందోళనకు గురవుతున్నారో, వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభువా. వారికి ధైర్యం అనుగ్రహించండి. నిలబడడానికి వారి జీవితంలో మీరు చేసినటువంటి కార్యమును ఇదిగో ఏ మాత్రము తప్పుగా కాకుండా వారి జీవితంలో చేస్తున్నటువంటి సత్యమును మాట్లాడడానికి ఇదిగో ప్రభువా వాక్శక్తి వారి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబెట్టండి ప్రభువా. పని వారిని మీరు లేవనెత్తండి. మీ యొక్క సన్నిధిలో బలపరచవలసిందిగా అడుగుచున్నాం అయ్యా. మీ యొక్క శక్తి మీద మేము ఆధారపడుతున్నాం నాయన. మమ్మల్ని మీరు ప్రేమించి ఇదిగో మరణించినటువంటి స్థితిలో ఉన్నటువంటి మాకు జీవమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు. జీవమును మాత్రమే కాదు, సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తూ పరలోకానికి వారసులుగా క్రీస్తు తోడి వారసులుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సన్నిధిలో మమ్మల్ని బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఇది నాన్న ఎవరైతే వారికి జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఇదిగో మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని వారు అనుభవించడానికి కృప చూపించవలసిందిగా వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.